guys, welcome back to the channel. This is Saiti. So last video వచ్చేసి హాఫ్ సారీస్ కలెక్షన్ చేసిన ఫెస్టివల్ కోసం ఈ సారీ అనార్కలి చేస్తున్నా. నావి మా ఇద్దరు చెల్లెలవి అందరివి కలిపి చేస్తున్నా, ఎందుకంటే అన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసి అన్ని అందరం డిసైడ్ చేసుకొని తీసుకున్నాం కాబట్టి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫర్ ద ఫస్ట్ అవుట్ఫిట్ ఇదైతే సుశాంతిది అనమాట. సో ఇక్కడ పైన మొత్తం మగ్గం వర్క్ వచ్చేసింది. దీనికి ఇది యాక్చువల్లీ చాలా ముందు ఆర్డర్ చేసి చాలా లేట్గా ఇచ్చింది. ఆ పేజ్ వాళ్ళ గురించి నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు, ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాం. సో ఇట్లా సింపుల్గా వర్క్ వచ్చింది అనమాట. దీనికి ఆ ఈవెంట్ కొంచెం చిన్నదే కాబట్టి సింపుల్ వర్కే ప్రిఫర్ చేసింది. నెక్స్ట్ దీని మీదకి ఏదైనా కలంకారీ చున్నీ అలాంటివి తీసుకున్నా బాగుంటుంది. ఒకవేళ సుశాంతి నాకు పిక్స్ పంపిస్తే ఇక్కడ ఆర్టిస్ట్. సో ఇది మొత్తం ఫ్రాక్ అంతా ప్లెయిన్ అనమాట, కింద మాత్రం ఇట్లా వస్తుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ ఏంటంటే ఈ పౌడర్ పింక్ కలర్ ఫ్రాక్. నేను ఎక్కువ సార్లు వేసుకోలేదు, లిటరల్ ఒకటేసారి వేసుకున్నా. కానీ ఈ ఫ్యాబ్రిక్ అదంతా మంచిగా ఉంటుంది అని చెప్పి సుశాంత్ దగ్గర ఆల్రెడీ సేమ్ పౌడర్ బ్లూ కలర్లో ఉంటుంది, అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తా. సో దీని మీద అంతా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చి డాట్స్ వస్తాయి అనమాట. ఇది కూడా ఫుల్ లెంత్ అనార్కలి. సో కింద ఏమంత ప్యాటర్న్ కుట్టిలేదు. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా పెట్టించినాం అనమాట. దీన్ని ఏమంటారు, డైమండ్ పార్ట్ ఏదో ఒకటి. సో దీనికి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయని ఒక కారణంతో దీన్ని వేసుకోలేదు అనమాట. ఈ క్లాత్ నాసింగ్లోనే తీసుకున్నాం. 5 మీటర్ శారీ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ ఈజీగా దొరికిస్తుంది ఫ్యాబ్రిక్. సో యా, దీనికి మంచిగా గోల్డ్ కలర్ లైనింగ్ అవంతా వేపించేసి చాలా కట్ చేసి కొట్టేసిన, కానీ వేసుకోలేదు, ఒకటిసారి వేసుకున్నాం. ఇక్కడ అవుట్ఫిట్ వచ్చేసి చెప్పిన ఇందాక పౌడర్ బ్లూ కలర్ అని చెప్పి. సో ఇది సుశాంతి ఇట్లా లాంగ్ స్లీవ్స్ పెట్టించుకొని లైక్ చుడీ హ్యాండ్స్లా పెట్టించుకొని ఇట్లా కుట్టించుకుంది అనమాట. ఫుల్ బోట్ నెక్ కైండ్ ఆఫ్, అండ్ ఆల్సో బ్యాక్ కొంచెం జిప్ ఓపెన్ పెట్టించుకుంది. సో ఇట్లా చిన్న క్యూట్ నెక్, అండ్ ఆల్సో వెనకాల సింపుల్ టాజల్స్. ఇది కూడా చాలా లాంగ్ ఫ్రాకే, కాకపోతే క్లాత్ అంత బాగాలేదు. సో ఒకసారి వేసుకోగానే మొత్తం థ్రెడ్స్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇది కూడా నార్సింగ్లోనే తీసుకున్నాం. దీనికేమో ఓన్లీ ఇట్లా సింపుల్గా ఈ వైట్ కలర్ డాట్స్లా డిజైన్ వస్తుంది. ఫ్రాక్ మొత్తం అంతే ఉంటుంది. దీనికేమో సిల్వర్ కలర్ లైనింగ్. ఇది చాలా సింపుల్ అనార్కలి అనమాట. బై ద వే దీంట్లో సింపుల్ అనార్కలీస్ అండ్ ఆల్సో పార్టీ వేర్, ఫెస్టివ్ వేర్ అన్నీ కలిపేసి ఉన్నాయి. సో నా దగ్గర ఉన్నాయన్నీ చూపిద్దాం అనుకున్నా. బేసికలీ ఈ వీడియోలో సరిపోతే చూపిస్తా, లేకపోతే పార్ట్ 2 కూడా చేస్తాను ఇంట్రెస్ట్ బట్టి. సో యా, దీనికి ఫైనల్గా లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకున్నా. సుశాంతి అడ్రస్ చూసినప్పటి నుంచి లాంగ్ హ్యాండ్స్ బాగుంటాయేమో అని అనుకుని దానికి పెట్టించుకుందాం అనుకున్న బ్లూ కలర్ పింక్ కలర్ దానికి, కానీ పెట్టించుకోలేదు. సో దీనికి ఇది కూడా చుడీ హ్యాండ్స్ అంత పొడగేం రాలే, బట్ యా ఇక్కడ వరకు వచ్చింది అనమాట కరెక్ట్గా. సో ఇది మొత్తం డై ఫ్యాబ్రిక్ అనమాట, టై అండ్ డై ఫ్యాబ్రిక్. ఇది కూడా లాంగ్ ఫ్రాక్, సాఫ్ట్ ఉంటుంది క్లాత్. ఇది నేను చార్మినార్లో తీసుకున్నాను. క్లాత్ చాలా తక్కువే కాస్ట్, కానీ మంచిగా వచ్చింది అనమాట. ఇట్లా హై నెక్ పెట్టించుకొని వెనకాల కూడా హై నెక్ పెట్టించుకొని జిప్ ఓపెన్ పెట్టుకున్నా. సో ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. ఫర్ ద నెక్స్ట్ ఇది ఒక ఆర్గాన్జా ఫ్రాక్ అనమాట. సుశాంతి బర్త్డే కోసం డిజైన్ చేసింది. మరి ఎక్కువ లెంత్ ఉన్న ఫ్రాక్సే ఉన్నాయని అని చెప్పి ఇది కైండ్ ఆఫ్ మ్యాక్సీ అనమాట. ఇది మనకు బయట ఆల్మోస్ట్ ఈజీగా దొరికిపోతుంది. ఆర్గాన్జా 100-150 ఉంటుంది క్వాలిటీ, అండ్ అదంతా చూసుకొని తీసుకోవాలన్నమాట. సో దీనికి కూడా లైక్ హై నెక్కే పెట్టించుకుంది, అండ్ ఇట్లా పఫ్ స్లీవ్స్లా వేయించుకుంది అనమాట. ఇది లాస్ట్ బిఫోర్ ఇయర్ బర్త్డేది. సో ఇట్లా 2 sides పఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని జిప్ ఓపెన్, అండ్ ఆల్సో కింద ఇట్లా ఫ్రిల్స్లా వేయించుకుంది అనమాట. సో దట్ మంచిగా కనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఇదే కదా ట్రెండింగ్. సో ఇప్పుడు కూడా కొంతమంది ఇట్లా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ క్లాత్ ఇదంతా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టి కూడా మనం వేసుకునే అవుట్ఫిట్స్ మంచిగా ఉంటాయా లేవా అన్నది కూడా ఒక పాయింట్ మ్యాటర్ అవుతుంది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ అనమాట. సో యాక్చువల్లీ ఇది క్రాప్ టాప్ కోసం అని తీసుకున్నాం ఫ్యాబ్రిక్, కాకపోతే మా మమ్మీ చాలా ఆర్డర్ చేసింది, వద్దు అవసరం లేదు మంచిగా ఉండదు అని చెప్పి దీన్ని 1.5 year మురగబెట్టిన తర్వాత ఫ్రాక్ కుట్టించింది అనమాట. ఇది ప్రింటెడ్ ఆర్గాన్జా క్లాత్ ఫ్యాబ్రిక్ సారీ. సో దీనికి పెద్ద కంచి బార్డర్లో వస్తుంది అనమాట. హాఫ్ శారీకి అయితే చాలా బాగుంటుంది, అండ్ ఫ్రాక్కి కూడా బాగుంది. సో కిందంతా ఇట్లా బార్డర్ వచ్చేసింది, అండ్ ఆల్సో ఇది కూడా హై నెక్, మోస్ట్లీ హై నెకే ప్రిఫర్ చేసినాం మేము. అండ్ ఇట్లా చిన్న పఫ్ స్లీవ్స్లో వస్తాయి అనమాట. కొంచెం వింటేజ్ కైండ్ ఆఫ్ ఫ్రాక్లో ఉంటుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాకే. మ్యాక్సీ అయితే బాగుండదు, కొంచెం ట్రెడిషనల్గా ఉంది కదా అని చెప్పి ఇది కూడా ఇట్లా ఫుల్ లెంత్ స్టిచ్ చేయించినాం అనమాట. సో ఫర్ ద నెక్స్ట్ ఫ్రాక్, ఇది కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ ఫ్రాక్ అనమాట. దీనికి ఇట్లా మంచిగా స్కాలప్స్ పెట్టించి ఇక్కడేమో ఇట్లా కుచ్చుల్లా పెట్టించిన అనమాట హ్యాండ్స్కి. సో ఇట్లా వస్తుంది హ్యాండ్స్ మొత్తం 2 sides. ఇది మరీ పొడుగు హ్యాండ్స్ కాదు, మరీ పొట్టే కాదు, ఇట్లా మీడియం ఇక్కడ వరకు వస్తాయి అనమాట. సో దీని మీదకి ఏ కలర్ చున్నీ అయినా ఏదైనా పేరప్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ అయినా, సేమ్ కలర్ అయినా, కలంకారీ అయినా. దీనికి నేను
బ్రౌన్ కలర్ చున్నీ అండ్ ఆల్సో ఇంకొకటి ఇందాక కలంకారీ చూపించిన కదా మా చెల్లిది. సో దానిపైన ఒక చున్నీ తీసుకున్నాం అనమాట, హాఫ్ సారీ అని అనుకున్నప్పుడు. సో ఆ చున్నీ రెండు కలిపి దీని మీద పేరప్ చేస్తాం. సో ఇది కూడా మొత్తం ఫుల్ ఫ్రాక్, కింద మొత్తం ఇట్లా నార్మల్గా ఉంటుంది అనమాట. సో మొత్తం ఫుల్ అది నెక్కి అండ్ ఆల్సో బ్యాక్ కూడా మొత్తం స్కాలప్సే. సో ఇట్లా పాట్ నెక్లా వస్తుంది. ఇది ఇంకోటి సుశాంతి అనమాట, సేమ్ దానిలాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్. నా హ్యాండ్స్కి కొంచెం ఇట్లా కుచ్చులు హ్యాండ్స్లా పెట్టించుకున్నాను. సో సుశాంతి మాత్రం హ్యాండ్స్కి కూడా ఇట్లా స్కాలప్సే ప్రిఫర్ చేసింది. ఆమెకి ఈ కలరే నచ్చింది. సో ఈ కలర్ ఇట్లా అండ్ కింద జనరల్గా పైపింగ్ చేస్తారు కదా అట్లనే వేసేసారు. సో యా, ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనిపైకి చున్నీ వచ్చేసి కలంకారీ చున్నీ అనమాట. సో ఈ కలంకారీ చున్నీ ప్రింటెడ్ కలంకారీ ఇది. సో యా, బాగుంటుంది రెండు వేసుకుంటే. వన్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ పర్చేస్ అనమాట, సిరి బర్త్డేకి తీసుకున్నా. నేను సిరి బర్త్డే వీడియో కూడా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో సిరి కోసం నార్సింగ్లో ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. ఇది కొంచెం పట్టు కైండ్ ఆఫ్ లుక్ ఇస్తుంది అనమాట. సో సేమ్ ఇలాంటిదే, కాకపోతే బూటీస్ అండ్ ఆల్సో కలర్ చేంజ్ది నేను నా సెకండ్ ఇయర్ యానివర్సరీకి వేసుకున్నా. అది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసేయండి. సో చాలా బేసిక్గా ఇట్లా 3/4 హ్యాండ్స్ అండ్ ఆల్సో ఇట్లాంటి నెక్ డిసైడ్ చేసినాం అనమాట దీనికి. సో ఇది మరీ లాంగ్ లెంత్ కాదు, మరీ మ్యాక్సీ ఫ్రాక్ లాగా కాదు. సో ఇది వచ్చేసి అనార్కలి మోడల్లో స్టిచ్ చేసినాం. అంటే మరీ బిలో కింది వరకు ఉండదు, మరీ పైకి కూడా ఉన్నది అనమాట, నీస్ పైకి. సో మిడిల్లో ఉంటుంది. సో దానికి ఈ గ్రీన్ కలర్ డ్రెస్కి ఈ బాందిని టైప్ ఆఫ్ చున్నీ అయితే పేర్ వేసినాం. దీనికి ఆల్రెడీ ఇట్లా వచ్చింది అనమాట లేస్. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం మేము నార్సింగ్లోనే తీసుకున్నాము. ఆల్మోస్ట్ లైక్ 7,000 వరకు అయింది విత్ స్టిచ్చింగ్ అండ్ ఆల్. చున్నీ కూడా కొంచెం కాస్ట్లీ, మంచిది చున్నీ కూడా. సో ఇట్లా స్కాలప్స్ వచ్చేసినాయి. ఇక్కడ నేను ఫోటో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే మీరు దాని బర్త్డే బ్లాగ్లో చూడొచ్చు. డ్రెస్ అయితే చాలా చాలా బాగా ఉన్నట్టు అయింది అనమాట. ఫర్ ద నెక్స్ట్ థింగ్, ఇది నేను మా పిన్ని వాళ్ళ కూతురి హాఫ్ సారీ సెరమనీకి వేసుకున్నాను అనమాట. సో ఇది మేము యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాం అనుకుంటా. ఇన్స్టాగ్రామ్ పేజో యూట్యూబ్ పేజో ఏదో ఒక పేజ్లో తీసుకున్నాం, ఆ పేజ్ గుర్తుకులేదు. సో యా, ఇట్లా దీనికి చిన్నగా ఇలాంటి బార్డర్ వస్తుంది అనమాట. కింద కూడా అదే బార్డర్ వస్తుంది సేమ్. సో కింద కూడా ఇట్లాంటి బార్డర్ వస్తుంది అనమాట మొత్తం. అండ్ ఫ్రాక్ మొత్తం ఇట్లా డ్యూయల్ షేడ్లో ఉంటుంది, కొంచెం బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్ లాగా. దీనిపైకి ఈ బొమ్మలు ప్రింట్ చున్నీ వచ్చిందనమాట. సో నేను వేసుకున్నా, సుశాంత్ వేసుకుంది, సిరి కూడా వేసుకుంది డ్రెస్. నేను ముగ్గురు ఫోటోలు ఇది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ది ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాం. నాకు యాక్చువల్లీ వాళ్ళ రిసీవింగ్ అదంతా అస్సలు నచ్చలే, అందుకే నేను ఆ పేజ్ చెప్పట్లేదు. నాకు తెలుసు అది ఏ పేజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పేజ్ అనమాట. అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికీ కూడా ఆ పేజ్కి ఫుల్ అంటే ఫుల్ హైప్ ఇస్తారు. బట్ యా, నాకైతే అసలు వాళ్ళ సర్వీసింగ్ అసలు ఏం నచ్చలే. వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం అయితే ఇంకా వర్స్ట్, దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. సో ఫైనల్గా డ్రెస్సెస్ అయితే వచ్చేసినాయి. మేము ఓకే వదిలేసాను. సో ఇది ఇట్లా రెడ్ కలర్ ఫ్రాక్ అనమాట మొత్తం. అండ్ కింద జనరల్గా పైపింగ్. ఇది కూడా లాంగ్ ఫ్రాకే. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వైట్ కలర్ పర్ల్స్ డిజైన్లా వస్తుంది అనమాట మొత్తం. సో నెక్ కూడా అదే వస్తుంది. ఈ బాడీ పార్ట్ వరకు కంప్లీట్గా వస్తుంది, బ్యాక్ సైడ్ ఏం రాదు. సో ఓన్లీ హ్యాండ్స్కి ఫుల్గా వస్తుంది, బాడీ పార్ట్ ఫ్రంట్కి మాత్రమే వస్తుంది, బ్యాక్ మొత్తం సింపుల్గా ఉంటుంది అనమాట. సో అంతే. ఇప్పుడు వరకు మీరు చూసిన అవుట్ఫిట్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, ఇది కూడా సింపుల్గానే ఉంటుంది అనమాట. ఇది నేను 2019లో నా బర్త్డేకి తీసుకున్న డ్రెస్ నేను ఇప్పటి వరకు కూడా వేసుకుంటా. మొన్న మేము మిర్యాలగూడ వెళ్ళిన షార్ట్ అప్లోడ్ చేసిన దాంట్లో కూడా నేను ఇదే డ్రెస్ వేసుకున్నా. సో ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్ అనమాట, కింద జనరల్ పైపింగ్. నేను ఆల్సో దీనికి ఇట్లా చిన్నగా వైట్ స్టోన్స్లా వస్తాయి, ఇది ఊడిపోతున్నాయి లాంగ్ రన్ కదా. సో ఇట్లా దీనికి డబుల్ లేయర్ బెల్ స్లీవ్స్ పెట్టించుకొని, ఇది కూడా హై నెక్ అనమాట. సో ఇది కొంచెం ఎందుకు పింక్లోనే ప్రిన్సెస్ ఫ్రాక్స్ ఉన్నాయి, యాష్ కలర్లో కూడా ఉండొచ్చు కదా అని కొంచెం యాష్ మెంటలిజంతో ఇలాంటి క్రియేషన్స్ అన్నీ చేసిన. సో బెల్ స్లీవ్స్ అండ్ ఆల్సో ఇది కూడా హై నెక్. అండ్ వెనకాల వచ్చేసి ఇట్లా బో పెట్టించుకున్నాను అనమాట విత్ జిప్. సో ఇది వచ్చేసి ఫ్రాక్, అంటే శారీ నుంచి తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. నాకు ఎందుకో బాందిని ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలి అని చెప్పి చాలా ఉండే. అండ్ మా చెల్లె దగ్గర కూడా ఉంది, మా చెల్లె చూసి నేను స్టిచ్ చేయించుకున్నా. అండ్ ఆల్సో నా దగ్గర ఇంకోటి కూడా ఉండాలి బాందినిది, లావెండర్ కలర్ది. అది నేను పార్ట్ 2లో చూపిస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది అనుకుంటా, నాకు దొరకలే ఎప్పుడు చూపిద్దామని అనుకుంటే. సో యా, ఈ రెడ్ కలర్ వస్తుంది అనమాట. ఇట్లా కొంచెం బాక్స్ టైప్ ఆఫ్ నెక్ పెట్టించుకొని
స్లీవ్ ఇట్లా పెట్టించుకున్నాను. నా ఫస్ట్ డే ఆఫ్ పెళ్ళి ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఈ ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది, ఫ్లోయిగా మస్తు ఉంటుంది అనమాట. శారీ కూడా ఎక్కువ కాస్ట్ కాదు, కానీ స్టిచ్చింగ్కి ఎక్కువ కాస్ట్ అయింది, అది ఆబ్వియస్ కదా. సో ఇంకా ఫుల్ దీనికి పైపింగ్ చేయించాలనుకున్నా, బట్ అప్పుడు హడావిడిలో చేయించలేదు. సో అది కింద అట్లనే ఉంది, కానీ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి నా దగ్గర సేమ్ ఇలాంటిదే పింక్ కలర్లో ఉంది. అది మీకు తర్వాత పార్ట్ 2లో చూపిస్తారు. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది అనుకుంటా, దొరకలేదు. ఇది సుశాంతిది, అంటే సిమిలర్గా ఉండదు, సారీ సిరీస్ అనమాట. సో మా చిన్న చెల్లికి తక్కువ బట్టలు ఉన్నాయని అనుకుంటున్నారు కదా, ఏం లేదు అట్లా. మా సెకండ్ చెల్లి వాడిని మా థర్డ్ చెల్లి వాడుకుంటుంది. సారీ, మా ఫస్ట్ చెల్లి వాడిని సెకండ్ చెల్లి వాడుకుంటుంది అనమాట. సో మీకు మళ్ళీ నలుగురే నుంచి వచ్చి కడుతున్నాము. సో యా, ఇట్లా డ్రెస్ మొత్తం ఇట్లుంటుంది అనమాట. పైన ఇది వీనెక్, ఇది కూడా ఒక పేజ్లోనే తీసుకున్నా, అంటే యూట్యూబ్లో ఉంటాయి కదా, సో అట్లా రీసెల్లింగ్ పేజ్ అయితే కాదు. సో మంచిగా వచ్చింది డిజైన్, అదంతా నాకు కొంచెం నచ్చింది. ఇలాంటి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఈ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది కానీ మళ్ళీ కింద ప్లెయిన్ అయిపోతుంది కదా అని అనుకున్నా. సో ఇది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగుంటుంది. రీసెల్లింగ్ పేజెస్లో లాగా కాదు, ప్రింటెడ్ కాదు, అది ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇక్కడ మంచి ఫ్రిల్స్ అదంతా పెట్టి నీట్గా స్టిచ్ చేసినారు అనమాట. స్టిచ్చింగ్ అండ్ ఆల్సో ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ కింద వచ్చేసి దీన్ని ఏమంటారు, ఇట్లా స్టిఫ్గా ఉండేలాగా లోపల ఇట్లా లైనింగ్ వేసి కింద మొత్తం చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. నించుంటే నా దగ్గర ఇట్లాంటిది సేమ్ పింక్ కలర్లో ఉంది. సో ఫస్ట్ ఇది ఆర్డర్ చేసుకున్నాం, దాని తర్వాత నాకు ఇది నచ్చి తర్వాత పింక్తో ఆర్డర్ చేసిన. ఒకవేళ పార్ట్ 2 కావాలంటే లెట్ మీ నో. ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర ఇంకా చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మమ్మీ వాళ్ళ ఇంట్లో అట్లా చాలా షఫింగ్ అవ్వకపోవడం వల్ల ఎక్కడ కరెక్ట్గా ఉన్నాయో తెలీదు. నేను అన్నీ వెతికి ఈ వీడియోలో పెట్టాను, అన్నీ ఇంకో వీడియో వేస్తా. కొన్ని కొంచెం ఓల్డ్వి కూడా ఉన్నాయి అనమాట నా దగ్గర, బట్ అవి ఇప్పటికీ కూడా కొంచెం వేసుకుంటున్నారు ఆ నెట్ అండ్ ఆల్. సో ఇక్కడ వరకు నా వీడియో చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉంటే నా హాఫ్ శారీ కలెక్షన్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన, చెక్అవుట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. And thank you so much for watching this video. Bye guys, meet you all in next video.